తల్లి దయ్యం పిల్ల దయ్యం. అనగనగా ఒక ఊరిలో రామయ్య కృష్ణయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వాళ్ళిద్దరూ ఏ పని చేయకుండా ఊరిలో ఖాళీగా తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు ఇంట్లో వాళ్ళు మందలించడంతో ఆ స్నేహితులిద్దరికీ పట్టణం వెళ్ళి ఏదైనా పని వెతుక్కోవాలనే ఆలోచన కలిగింది. వెంటనే వాళ్ళిద్దరూ పట్టణానికి బయలుదేరారు. వాళ్ళ ఊరి నుండి పట్టణానికి వెళ్లాలంటే అడవి మార్గం గుండానే వెళ్ళాలి. రామయ్య కృష్ణయ్యలు అడవి మధ్యలోకి చేరుకునేసరికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో ప్రయాణం కొనసాగించడం మంచిది కాదనిపించి ఆ రాత్రికి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుందామని అనుకున్నారు. అప్పుడు రామయ్య, మిత్రమా, రాత్రిపూట అడవిలో ఎటువైపు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో తెలియదు. అందుకని కాసేపు నేను పడుకుంటాను, నువ్వు కాపలాగా ఉండు. తరువాత నువ్వు పడుకో, నేను కాపలాగా ఉంటాను అని చెప్పాడు. అందుకు కృష్ణయ్య సరే అన్నాడు. ఆ తరువాత రామయ్య పడుకున్నాడు. కృష్ణయ్య పడుకోకుండా కాపలాగా కూర్చుని ఉన్నాడు. కొంతసేపటికి ఎవరో చిన్నపిల్ల ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు ఎటు నుండి వస్తున్నాయా అని గమనించడం మొదలుపెట్టాడు కృష్ణయ్య. ఇంతలో ఆ శబ్దాలు మరింత ఎక్కువగా వినిపించడంతో కృష్ణయ్య లేచి వెతకడం మొదలుపెట్టాడు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న చెట్టుకి సమీపంలోనే ఒక పాడుబడిన భవనం కనిపించింది. అందులో నుంచే ఆ ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పుడు కృష్ణయ్య, అరే, ఈ భవనాన్ని మేము చూడలేదే. అయినా ఇంత రాత్రి వేళ ఈ పాడుబడిన భవనం నుండి చిన్నపిల్ల ఏడుపు వినిపిస్తుంది ఏంటి? ఏం జరిగి ఉంటుంది? ఎవరైనా ప్రమాదంలో ఉన్నారేమో. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అని అనుకుని ఆ భవంతి లోపలికి వెళ్ళాడు. అతను లోపలికి అడుగు పెట్టగానే ముఖద్వారం తలుపులు వాటంతటా అవే మూసుకుపోయాయి. అది చూసిన కృష్ణయ్య చాలా కంగారు పడిపోయాడు. అయ్యో, ఇదేంటి? తలుపులు వాటికవే మూసుకుపోయాయి. ఇదేదో మాయలా ఉందే. వెంటనే ఇక్కడి నుండి బయటపడాలి అని అనుకుని వెళ్ళబోతుండగా అతనికి ఒక గొంతు వినిపించింది. ఎక్కడికి రా వెళ్తున్నావు అని అనగానే కృష్ణయ్య భయంతో వెనక్కు తిరిగి చూశాడు. అతనికి ఎదురుగా ఒక తల్లి దయ్యం, ప్రక్కనే ఒక పిల్ల దయ్యం ఉన్నాయి. వాటిని చూసి భయంతో ఉనికిపోసాగాడు. వెంటనే తల్లి దయ్యం కృష్ణయ్యను బంధించి తల్లకిందులుగా గోడకున్న కుక్కానికి వ్రేలాడదీసింది. నువ్వెక్కడికి వెళ్ళలేవు, ఇవాళ నువ్వే మాకు ఆహారం. ఆ దయ్యం మాటలకి కృష్ణయ్య వెన్నులో వణుకు పుట్టింది. భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. రామయ్య, నన్ను కాపాడు, ఓ రామయ్య. అయ్యో, వీడు నిద్రపోతే పక్కలో పిడుగుపడినా లేవడే. ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి? రామయ్య, ఓ రామయ్య అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దానికి ఆ దయ్యాలు నువ్వేమీ చేయలేవు అన్నట్లుగా గట్టిగా నవ్వాయి. ఆ అరుపులు వినపడగానే రామయ్యకి మెలకు వచ్చింది. ప్రక్కనే కృష్ణయ్య లేకపోవడం చూసి కంగారు పడ్డాడు. అయ్యో, కృష్ణయ్య లేడేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా? కృష్ణయ్యకి ఏం కాలేదు కదా? అసలు ఆ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అనుకుని కృష్ణయ్య కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇంతలో పాడుబడిన భవనం నుండి కృష్ణయ్య అరుపులు వినిపించాయి. దాంతో రామయ్య అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రామయ్య రావడం గమనించిన దయ్యాలు తలుపులను తెరిచాయి. రామయ్య లోపలికి అడుగు పెట్టాడు. మళ్ళీ వెంటనే తలుపులు మూతపడ్డాయి. రామయ్య లోపలికి రాగానే తలక్రిందులుగా వ్రేలాడుతున్న కృష్ణయ్యను చూసి కంగారు పడ్డాడు. ఇంతలో ఎదురుగా వచ్చిన రెండు దయ్యాలను చూసేసరికి రామయ్య గుండె గుబేలుమంది. భయంతో వణికిపోయాడు. అప్పుడు పిల్ల దయ్యం, ఇవాళ మనకి చాలా ఆహారం దొరికింది అని నవ్వుతూ గంతులెయ్యడం మొదలుపెట్టింది. అందుకు తల్లి దయ్యం, అవును, చాలా రోజుల తర్వాత మన కడుపు నిండబోతుంది. ఆ పొట్టోని నువ్వు తిను, ఈ పొడుగోని నేను తింటాను అని చెప్పగానే పిల్ల దయ్యం బలే అని గెంతడం మొదలుపెట్టింది. ఆ తరువాత రెండు దయ్యాలు రామయ్యను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళగా రామయ్య అటూ ఇటూ పరుగులు పెట్టసాగాడు. దయ్యాలు కూడా అతని వెనుకే పరిగెత్తాయి. వాటికి దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టాడు రామయ్య. కాసేపటికి మళ్ళీ అలుపొచ్చి ఆగాడు. దాంతో తల్లి దయ్యం ఆలోచించి ఈసారి అతని వెనుక ఆగకుండా వెంటనే వెళ్లి రామయ్యను పట్టుకుంది. ఆ తరువాత అతన్ని కూడా బంధించి తల్లక్రిందులుగా చేసి కృష్ణయ్య ప్రక్కనే ఉన్న కుక్కానికి తగిలించింది. అప్పుడు తల్లి దయ్యం పిల్ల దయ్యంతో, ఇక వీళ్ళెక్కడికి పోలేరు, నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి విందుకు ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ప్రక్కకు వెళ్లి కట్టిన పొయ్యి మీద పెద్ద గంగాళం పెట్టింది. ఇంతలో వేలాడుతున్న రామయ్య మెడలో ఉన్న ఆంజనేయ స్వామి తాయెత్తు క్రిందకు జారింది. అది చూసిన పిల్ల దయ్యం అత్యుత్సాహంతో, ఆ బొమ్మ నాకు
అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆత్రంగా ఆ తాయెత్తును పట్టుకుంది. వెంటనే దాని నుండి వెలువడిన ప్రకంపనలకు ఆ పిల్ల దెయ్యం నిలువెల్లా కంపించిపోతూ గావు కేకలు మొదలుపెట్టింది. దాని అరుపులను విన్న తల్లి దెయ్యం మళ్ళీ ఏం చేసావే? అంటూ పరిగెత్తుకు వచ్చి పిల్ల దెయ్యాన్ని పట్టుకుంది. దాంతో తల్లి దెయ్యం కూడా తాయెత్తు నుంచి వెలువడుతున్న శక్తి ప్రభావానికి లోనై అరుపులు మొదలుపెట్టింది. అసలు విషయం అర్థమైన రామయ్య ఆ తాయెత్తును తన మెడలో నుంచి వేరు చేశాడు. వెంటనే ఆ దయ్యాలు రెండు ఒక్కసారిగా ఎగిరి అవతలపడ్డాయి. అప్పుడు రామయ్య, కృష్ణయ్య ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించడం మొదలుపెట్టారు. సబ సుఖల హై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహో కో డరనా జై బజరంగ బలి. ఆపన తేజ తుమ్హారో ఆపై తీనో లోక హాంకతే కాంపై జై బజరంగ బలి. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై జై బజరంగ బలి అని హనుమాన్ చాలీసా పఠిస్తుండగా ఆ దయ్యాలు రెండు తాయెత్తు నుండి వెలువడిన అగ్నికి కాలి బూడిదైపోయాయి. నీతి: దైవశక్తి ముందు ఎటువంటి దుష్టశక్తి అయినా తలవంచాల్సిందే. దైవాన్ని చిత్తశుద్ధితో నమ్ముకున్న వారికి విజయం తథ్యం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.